ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇటీవల ఒక స్పష్టమైన సందేశం వెలువడుతోంది. చట్టం పార్టీ కంటే గొప్పది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరు తమ సొంత పార్టీ సభ్యులైన తప్పు చేస్తే వదలమని చూపిస్తున్నారు. ఘటనా వివరాలు. శ్రీశైలం. కొన్ని రోజుల క్రితం టీడీపీ ఎమ్మెల్యే బుద్ధా రాజశేఖర్ రెడ్డి అర్ధరాత్రి అడవిలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా ఫారెస్ట్ అధికారులు అడ్డుకున్నారు. ఈ సమయంలో ఎమ్మెల్యే వారిని దురుసుగా మాట్లాడి బెదిరించి వాహనం కూడా బలవంతంగా వాడుకున్నారని ఆరోపణలు వచ్చాయి. చంద్రబాబు స్పందన. ఈ ఘటనపై వెంటనే స్పందించిన చంద్రబాబు, చట్టం అందరికంటే పెద్దది, ఎవరూ చట్టానికి మించలేరు అని స్పష్టం చేస్తూ పోలీసులను చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పవన్ కళ్యాణ్ నిర్ణయం. పోలీసుల దర్యాప్తులో అసలు ప్రధాన నిందితుడు జనసేన నేత అశోక్ రౌత్ అని ఎమ్మెల్యేలను రెండో నిందితుడిగా పేర్కొన్నారు. ఈ కేసు నమోదు చేయడానికి అనుమతి కావాల్సి వచ్చిందన్నప్పుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎలాంటి సందేహం లేకుండా ఆమోదం ఇచ్చారు. ఫారెస్ట్ అధికారులు పవన్ ను వ్యక్తిగతంగా కలిసినప్పుడు కూడా న్యాయం తప్పకుండా జరుగుతుంది, ఎవరైనా సరే తప్పు చేస్తే శిక్ష పడుతుంది అని హామీ ఇచ్చారు. ప్రభావం. ఇద్దరు నేతల ఈ నిర్ణయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇతర చోట్ల పాలక పార్టీ నేతలు తమ వారిని కాపాడుకునే పరిస్థితుల్లో టీడీపీ జనసేనలు మాత్రం జవాబుదారీ తత్వంను ప్రదర్శించడం అరుదైన ఉదాహరణగా నిలిచింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.